మన కరీంనగర్లో ఫస్ట్ టైం కాశీ నుంచి వచ్చిన పూజారులతో గణపతి మండపం ముందు హారతి కార్యక్రమం అయితే జరుగుతుంది. కాశీలో ఎలాగైతే హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారో సేమ్ అలాగే ఇక్కడ కూడా నిర్వహిస్తున్నారు. మంకమ్మ తోట సిద్ధార్థ స్కూల్ దగ్గర ఉన్న ఛాలెంజ్ యూత్ గణపతి మండపం వద్ద ఈ హారతి కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ గణపతి నవరాత్రులు ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు ఈ హారతి కార్యక్రమం అయితే జరుగుతుంది. కాశీ నుంచి వచ్చిన పూజారులతో ఇలా 9 రోజులు హారతి కార్యక్రమాన్ని నిర్వహించడం మన కరీంనగర్ లోనే కాదు తెలంగాణలోనే ఫస్ట్ టైం. కాబట్టి మీరు కూడా తప్పకుండా వెళ్ళి ఈ హారతి కార్యక్రమంలో పాల్గొనండి. ఈ ఛాలెంజ్ యూత్ మండపంలోని గణపతి విషయానికి వస్తే సుమారుగా 47 రోజుల పాటు ఇక్కడే మట్టి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. గణపతికి కుడివైపున బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సూర్య భగవానుడు, భైరవుడు, ఎడమవైపున పార్వతీదేవి, సరస్వతి, అగ్నిదేవి, మానసాదేవి ఇలా అమ్మవార్లతో కూడిన శక్తి గణపతిని ఏర్పాటు చేశారు. ఈ శక్తి గణపతిని తయారు చేయడానికి సుమారుగా 4,20,000 రూపాయల ఖర్చు అయిందట. ఈ ఛాలెంజ్ యూత్ మండపం వద్ద 9 రోజులు మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతుంది. మీరు కూడా తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి.